కలగాలి. దేవుని మాటలు మనం వినాలి. కీర్తనాకారుడైనటువంటి వాడు చెబుతున్న మాట 84వ కీర్తన 7వ వచనంలో ఏమని మాట్లాడుతూ ఉన్నాడనంటే, వారు 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదటండి ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాము. దేవుని చిత్తంలో నువ్వు ఉంటే, సియోను ప్రయత్నంలో నువ్వు ఉంటే, దేవుని శిఖరాలకు చేరాలని నీకు ఆలోచన ఉంటే, నీ ఆత్మీయ యాత్ర నానాటికి బలాభివృద్ధి కొనసాగించాలనుకుంటే, అది పొందాలనుకుంటే, దేవుని వాక్యం చెప్తుంది, వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కానబడును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు సియోనులో దేవుని సన్నిధిలో కనబడాలనుకుంటే, నానాటికి నువ్వు బలాభివృద్ధి పొందడానికి కావలసినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకపు అనుభవంలోనికి రావాలా, పరిశుద్ధాత్మ నింపుదలలోనికి రావాలా, పరిశుద్ధాత్మ నడిపింపులోనికి రావాలా, పరిశుద్ధాత్మ కాపుదలలోనికి రావాలా, పరిశుద్ధాత్మ సన్నిధి అనుభవించగలిగిన అనుభవాల్లోనికి నువ్వు రావాలా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరణకర్తగా నిన్ను నడిపించగలిగిన వాడుగా ఉండాలా. వారు ఆత్మీయాత్రలో ఇశ్రాయేలును నడుస్తున్నప్పుడు పగలు ఎండ తగలకుండా, పగలు మేఘస్తంభముగాను, రాత్రి చీకటి పడకుండా అగ్నిస్తంభముగాను ఆయన ఆదరించి నడిపించే దేవుడు ఈరోజు కూడా నడిపించటానికి సమర్థుడైనటువంటి వాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనంట నీ ఆలోచన, నీ యొక్క నిష్ఠ, నీ భక్తి ఫలము దేవునితో, దేవుని రాజ్యంలో దేవునితో, దేవుని సన్నిధిని అనుభవించి కలిసి ఉండాలన్నటువంటి ఆలోచన నీలో, నీ హృదయంలో మొలిస్తే, అది మొలకెత్తితే, అది వికసిస్తే, అది పరిమళిస్తే, అది ప్రయోజనకరమైనటువంటి వృక్షముగా అది మానితే, అప్పుడంట అంటున్నాడు దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి వాడును, ఆలోచన కలిగిన ప్రతి వాడును, ప్రయాణం చేసిన ప్రతివాడును, ప్రయత్నించిన ప్రతివాడును కూడా దేవుని సన్నిధిలో అనబడిన సియోనులో ఏం చేస్తాడటండి? కనబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలనే ఆలోచన నీకు వస్తే, ఆ ప్రయత్నంలో నువ్వు ఉంటే, నువ్వు బలాభివృద్ధి కలిగినటువంటి ప్రయాణం చేస్తుంటే నువ్వు అందులో ఉండగలుగుతావు అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బలాభివృద్ధి అంటే కండలు పెంచడం కాదండి. చాలామంది బలాభివృద్ధి అంటే ఊరిక బలంగా తయారవటం అని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కొంతమంది తినటం, ఎలాగ తినాలనేటువంటి ప్రయత్నంలో ఉంటారు. నాకు తెలిసినటువంటి చాలామంది ఉన్నారు, ఉదయం లేచిన వెంటనే 10 బాదం పిక్కలు తినాలా, తరువాత ఇన్ని మొలకలు తినాలా, తర్వాత వేడి నీళ్ళు ముందు తాగాలా, ఇదే పనిలో ఉంటారనమాట. తర్వాత మధ్యలో కరెక్ట్ 11 గంటలు అవగానే ఇదేదో ఇలాగా ఒక జ్యూస్ తాగాల, ఆ అన్నం తినే ముందు కొంచెం నీళ్ళు తాగాల, రోజుకు 4 లీటర్లు నీళ్ళు త్రాగాలి. ఇదంతా ఏంటంటే తినడానికే బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది. అది క్యాలిక్యులేషన్స్ అంతా కూడాను, ఇప్పుడు ఇది తినాలి, ఇదే పనిలో ఉంటారు. లంచ్ అవర్ అయిపోయింది, స్నాక్ అవర్ అయిపోయింది, రోజుకు 6 పూటలు 5 పూటలు అనుకుంటున్నా. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యలో ఏంటిది స్నాక్స్, తర్వాత లంచ్, తర్వాత మధ్యలో ఏంటంటారు మిడ్ డే మీల్, మధ్యలో తర్వాత అనమాట సెడ్ డే మీల్, ఇవన్నీ తింటూ ఉంటాడు అనమాట. ఆడికి అదే పని. తర్వాత ఏంటట స్నాక్స్ మధ్యాహ్నం సమోసాలు, ఆడు తినేయన్నీ మళ్ళీని అందరు సమోసాలు పెట్టి తింటే ఇటు జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు తింటాడు. ఈ మధ్య అంటే పాతయే కానీ మనకి వెలుగులోకి వచ్చింది ఇంకోటి ఉంది, మెకడోమియా అనేటువంటి ఒక ఫ్రూట్ ఉంది. అది 1 కేజీ 5,000 నుంచి 6,000 అలా ఉంటుందట. ఆ మెకడోమియా కూడా తింటున్నారు ఈ మధ్య చాలామంది కొనుక్కొని. అంటే బతకడం కోసం బలం కావాలి ఇంకా మనిషికి. ఆ మెకడోమియా 10 గింజలు తెచ్చుకోవటం, ఆ డబ్బాలో పెట్టుకోవటం, ఒక్కొక్కటి వేసుకొని బాగా తినేసి వచ్చిన మేకలాగా అనమాట ఇటు నమ్ముతూనే ఉంటాడనమాట. ఎందుకంటే పిల్లరా, బలాభివృద్ధి అంటే ఏలోక సంబంధమైనటువంటి అన్నపానాలను బట్టే వెళ్ళిపోతామని అనుకుంటున్నారు. మనిషి ఆ బలాభివృద్ధి కోసం దేవుడు మాట్లాడట్లేదు. ఆత్మీయంగా నువ్వెంత బలాభివృద్ధి కలిగి ఉన్నావు, ఆత్మీయ బలము నీకు ఎంత పౌష్టికంగా ఉంది, శత్రువు ఎలాంటి శోధన నీ మీదకి వచ్చినా దాన్ని ఎదిరించి నిలవబడగలిగినటువంటి శక్తి నీలో ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది.
యేసు ప్రభువు దగ్గరికి 40 దినాలుగా ఉపవాసముతో అన్నపానాలు పుచ్చుకోకుండా భక్తితో దేవునిని ప్రార్థిస్తూ ఆ దేవునిని వేడుకుంటున్న పరిస్థితుల్లో సాతానుగాడు వచ్చి అక్కడ ప్రత్యక్షమే అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ చుట్టూ రాయిలే ఉన్నాయి కదా, 4 రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా, ఎందుకు నీ కడుపు మార్చుకుంటున్నావు అబ్బాయి, ఇంత చేతకానోడు ఏంటి, నువ్వు ఎలా దేవుడు అయ్యావని యేసు ప్రభువు వారిని ఏం చేస్తున్నాడు, శోధిస్తున్నప్పుడు యేసు ప్రభువు వారు మనమైతే ఏం చేస్తాం కదా, అవును నా విశ్వాసం ఎంత గొప్పది, నా ప్రార్థన ఎంత గొప్పది, నా మాట దేవుడు విండా, దేవుడు ఎంత గొప్పోడు, 5 రొట్టెల్ని 5,000 మందికి పంచితే ఈ రాళ్ళను రొట్టెలను చేయలేడనేసి మనకున్నటువంటి ప్రయోగాలన్నీ కూడా ప్రయోగించడానికి ప్రయత్నిస్తాం. యేసు ప్రభు అన్నాడు, పిచ్చోడా, మనుషుడు ఈ రొట్టె వల్లనే జీవిస్తే ఒకరోజు రొట్టె అయిపోతే పరిస్థితి ఏంటి అన్నటువంటి క్వశ్చన్ అడిగేసాడు. ఒకరోజు ఈ రొట్టెలన్నీ ఉండవు, ఈ పంటలన్నీ ఉండవు, భూమి ఒక రకంగా అయిపోతుంది, పరిస్థితులు మారిపోతాయి, సూర్యుడు డైరెక్ట్గా ఉన్నప్పుడు అన్నీ మలమల మాడిపోయిన స్థితిగతులు వచ్చేస్తాయి, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా బతుకుతావురా అని ఒక ప్రశ్న ముందుకు తీసుకొచ్చినప్పుడు, అందుకే మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నుంచి వచ్చిన ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఆ మాట వలనే 4 దినాలుగా సచ్చిన లాజరు లేచాడు రా అబ్బాయి, నీకు తెలుసా అని చెప్పగానే సాతానుడు ఏం చేశాడు, నోరు తోక ముడుచుకొని పారిపోయాడు. బలాభివృద్ధి అంటే మాట తినడం వలన కాదు, కానీ దేవుని మాటను నువ్వు అంగీకరించడం వల్ల వస్తుంది. దేవుని మాట అంగీకరించకపోతట, నేను ఒక మాట ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది, నువ్వు దేవుని మాటే కానీ వినకపోతట నువ్వెన్ని చేసినా వేస్ట్ అని దేవుని వాక్యం చెప్పింది. అందుకే దేవుని మాట మనం వినాలా, దేవుని మాటకు మనం లోబడాలా, దేవుని మాట. ఒకసారి ఆ మాట చూడండి, ఒకసారి అది మన టాపిక్ కాదు కానీ చదువుకుందాం. లూకాసు వార్త తెరవండి, లూకాసు వార్త 10వ అధ్యాయం 16వ వచనం కానీ 15వ వచనం కానీ 16వ వచనం చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 16వ వచనం అని నా గుర్తు. చూడండి, ఇదండి, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాడిని నిరాకరించునను. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే దేవుని మాట చాలా జాగ్రత్తగా వినాలి మనం. నువ్వు దేవుని మాట వినకపోతే, దేవుని మాట పైన నీ మనసు లేకపోతే, పాస్టర్ ఏదో వచ్చి చెప్పుకుంటానని అనుకుంటే, యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటో తెలుసా, నీ మాట నిరాకరించువాడు, నీ మాట వినువాడు నా మాట వింటాడు, నీ మాటను నిరాకరించేవాడు నా మాటనే నిరాకరిస్తాడు. నన్ను నిరాకరించేవాడు ఎవరు నిరాకరిస్తాడు, అసలు తండ్రిని నిరాకరించేస్తాడు. అందుకే మనం దేవుని సేవకుల మాట వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా, అది మన మాట కాదు. ఒకవేళ ఆయన సొంత మాటలు చెప్పాడంటే ఆయనకి జీతం ఆయనకు ఉంటుంది లెక్క. అలాంటి వాళ్ళు ఎంతోమంది చెప్పారు. ఎవరో బిలాము చెప్పుకొచ్చాడు అలాగే సొంత మాటలు చెబితే ఏం చేశాడు, బిలాముకి దేవుడు తోలు తీసి వదిలేశాడు. సొంత మాటలు చెప్తే దేవుడు ఇష్టపడ్డు, సొంత మాటలు చెప్తే దేవుడు నచ్చడు. అందుకే దేవుని మాటే చెప్పాలా, మనకు నచ్చినట్లు బోధించడానికి ఈ బలిపీఠం దేవుడు ఏర్పాటు చేయలే. కానీ ఇక్కడ అంటున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆత్మీయ యాత్రలో నానాటికి బలాభివృద్ధి పొంది నువ్వు సాగాలంట. అప్పుడే నువ్వు దేవుని సన్నిధానబడినటువంటి సియోనులో కనబడతావు. నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలనుకున్నట్లయితే ఆత్మీయంగా ఎదుగుదల ఉండాలి, ఆత్మీయంగా అభివృద్ధి ఉండాలి, ఆత్మీయంగా దినదినము పెరుగుతూనే ఉండాలి. నీ ఆత్మీయ అభివృద్ధిలో ఏమాత్రం కూడా లోటు ఉండకూడదు. అప్పుడప్పుడు చెట్టు బాగా వికసిస్తున్నప్పుడు, కొమ్మలేస్తున్నప్పుడు, పువ్వులేస్తున్నప్పుడు వాటిని మరి సంహరించడానికి చిన్న చిన్న పురుగులు ఏమవుతుంటాయి, వాటి మీద చేరుతూ ఉంటాయి. జిల్లోడి చెట్టు చూడండి, ఎక్కువ మనకు అవసరం లేదు. ఆమదం చెట్టు కానీ జిల్లోడి చెట్టు మీరు చూడండి, ఏమవుద్దంటే బాగా వికసిస్తున్నప్పుడు వాటి మీద మిడతలు వచ్చి వాళ్తాయి. మిడతలు వాలినప్పుడు ఏమవుతుంది, ఆకల్లా తినేసి ఆ యొక్క కొమ్మలు లాంటివి మాత్రమే ఉంటాయి, మొత్తం అంతా కూడా నాశనం చేసేస్తాయి ఆ మిడతలు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా జిల్లోడి చెట్టుని కానీ ఆమదం చెట్టుని కానీ? ఆమదం చెట్టు అంటే తెలుసా, క్యాస్టర్ ఆయిల్ అంటారు కదా, అది దాని నుంచి వస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు అందరికీ ఆముదమే ఉండేది పాపం, ఇప్పుడు అంతా స్టైల్ అయిపోయింది, రకరకాల నూనెలు.
ఇప్పుడు నూనెలు కూడా మానేశారు జనాలు. జుట్టు ఇలా వంగితే ఇలా ఉండాలని స్ప్రే కొడుతున్నారు. ఆడు ఇంటికి బయటికి వెళ్ళి వచ్చినంత వరకు అలాగే నిలవబడాలట. కాబట్టి ఒకప్పుడు ఆడు జుట్టు వంగకపోతే ఆముదం రాసేవారు. మా ఊర్లో తీసుకొచ్చేసి ఆముదం అమ్మితే అందరూ సీసాలు పట్టుకుని వెళ్ళి, ఇప్పుడు ప్లాస్టిక్ కానీ అప్పుడు సీసాలు కదా, సీసాలు పట్టుకుని వెళ్ళి ఆ ఆముదం తెచ్చుకొని పిల్లలందరికీ కూడా రుద్దెత్తుండేవారు ఆముదాన్ని. ఆరోగ్యం కూడా అందుకే ఉండేవారు. ఇప్పుడు పుంజుడు వెంట్రుకలు కాబట్టి దాన్ని అమర్చుకొని అతుక్కోవాలి కాబట్టి స్ప్రే కొట్టి నిలబెడుతూ ఉంటారు అట్లని, ఇలాగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం బలాభివృద్ధి పొందాలి. మన ఆత్మీయాత్రలు అంటే ఆత్మీయంగా బలపరచబడేవారు, శారీరకంగా కాదు. ఎప్పుడు నీ ఆత్మీయంగా నువ్వు బలపరచబడతావనంటే, దేవుని మాటను ఎప్పుడైతే నువ్వు వింటూ దాని ప్రకారంగా అవలంబించడం మొదలవుతావో నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు చాలాసార్లు నేను విత్తనాల కొరకు బోధించాను. విత్తనాలు బోధిస్తున్నప్పుడు కొన్ని విత్తనాల కొరకు మాట్లాడుతూ ఒకరోజు నేను యోవేలు గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయం 17వ వచనంలో మట్టి బెడ్డల కింద నలిగిపోయి చచ్చిపోయిన విత్తనం కోసం కూడా ఒకరోజు చెప్పాను. నేను విత్తనం పడింది కానీ అది ఎక్కడ ఉండిపోయిందట, మట్టి బెడ్డల క్రింద ఉండిపోయిందంట. ఆ విత్తనం ఏమైపోయింది, పెరగడానికి కానీ ఎదగడానికి కానీ హోప్స్ లేదు. కొన్నిసార్లు వేసవికాలం వచ్చిన తర్వాత చెరువు ఏమైపోద్దనంటే, అది జింక మట్టి అయినప్పుడు ఏమైపోద్దండి, క్రాక్స్ లాగా ఇలాగ బీటల్లో వీడిపోతుంది. దానిని నెరలు వీడిపోవడం అంటారు. నెరలు వీడిపోయిందని అంటారు. దాని మీద నడలేం కూడా ఉన్నాం మనం, ఇలా అయిపోతూ ఉంటుంది. దాని మీద నెరలు వీడినప్పుడు కాలు పడదు, కానీ ఆ మట్టి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎర్రరేగడి నేలకి ఆ మట్టి అంతా తెచ్చుకొని వేసుకుంటారు అన్నమాట కొంతమంది రైతులు. అలాగే దాని కింద ఏది పడినా సరే పైకి రాదు, దాని కింద ఏం పడినా సరే ఎదగదు. అది ఏం పడినా సరే రాయి కంటే గట్టిగా మారిపోతుంది, దానికి ఎదుగుదల ఉండదు. మనం కూడా మన జీవితంలో నీవు ఆధ్యాత్మిక అభివృద్ధి లేదు, ఆధ్యాత్మికంగా కృంగిపోతున్నావు, ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నావు, ఆత్మీయాత్రలో బలహీనుడు అయిపోతున్నావు అనంటే నీ విత్తనము విత్తుతున్నాము, కానీ ఆ విత్తనము ఫలించడానికి సరైనటువంటి సారవంతమైన చోటుగా మన హృదయాలు లేవు కనుకనే మనము బలాభివృద్ధి పొందలేని వారంగా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉంది, నీ ఆత్మయాత్రలో నువ్వు బలాభివృద్ధి పొందే వ్యక్తిగా ఉండాలంటే, ముందుకు కొనసాగాలంటే దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించగలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏలియా చూస్తే ఎన్నో దినాల నుంచి ఆకలి మంటలతో ఉన్నాడు, కడుపు మార్చుకొని ఉన్నాడు. కానీ ఒక్క చిన్న రొట్టె ముక్క, చిన్న బాటిల్తో ఉన్నటువంటి నీళ్ళు తాగానే 40 రాత్రులు 40 పగళ్ళు కొండలెక్కి దిగేశాడు. తరువాత 480 మంది ప్రవక్తలను హతమార్చేయగలిగాడు. తరువాత ఆకాశము నుండి దేవుని అగ్నిని భూమి మీదకి ఏం చేయగలిగాడండి, బలిపీఠం మీద దింపగలిగాడు. బయలు దేవుడు కాదు, యెహోవాయే దేవుడని ప్రజలందరి ముందు నిరూపించగలిగాడు. యెజెబెలును సర్వనాశనం చేసి పడేశాడు. దేవుని శక్తి ప్రజల మధ్య 7,000 క్రైస్తవులు కూడా ఏ బలం లేనటువంటి మనుషులు ఉన్న వాళ్ళందరిపైన దేవుని స్తుతించగలిగినట్టుగా చేసి పడేశాడు. ఆకలి అంటే ఆత్మీయ ఆకలి మనిషిలో ఉన్నప్పుడు, ఆత్మీయ దాహం మనిషిలో ఉన్నప్పుడు ఆ బలాభివృద్ధి పొందాడంటే ఎవడాడిని ఏం చేయలేడండి, ఆపలేడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకోగలగాలి. చూడండి ఒకసారి దేవుని సముఖానికి ఎవరు చేరుతారు, దేవుని సన్నిధికి ఎవరు చేరుతారు అన్న మాటను మనము జ్ఞాపకం చేసుకుందాము. ఓబద్యా గ్రంథము 17వ వచనాన్ని చదవండి. ఓబద్యా గ్రంథము, ఓబదాయ్ అని ఉంటుంది, ఇంగ్లీష్లో ఓబదాయ్ అని ఉంటుంది, తెలుగులో ఓబద్యా అని ఉంటుంది. ఓబద్యా గ్రంథము, అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకుని వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. సియోను కొండట ఏమైందట అండి, మనందరి కొరకు ప్రతిష్ఠించబడి మనందరం అక్కడ చేరాలని, అక్కడ దేవుడు నివాసమని, ఆయనతో పాటు మనం గడిపే స్థలమని
దేవుని వాక్యం అనేక దగ్గరలో అనేక రకాలుగా వ్రాయబడింది. అయితే అందులో ప్రవేశించడం అంటే ఎవరు ప్రవేశిస్తారటండి? తప్పించుకొని వారు మాత్రమే వెళ్తారట. దేని నుండి తప్పించుకోవాలా అది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు దేని నుండి తప్పించుకోవాలా? తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి, నువ్వు రాజు అయినా అధికారివి అయినా తప్పించుకుందువా. దేవుని చిత్తములోను తప్పిపోయిన వారందరూ కూడా దేవుని చిత్తములో ఉండి సాతాను కుయుక్తుల నుండి ఎవడైతే తప్పించబడి బయటపడి వస్తాడో వారు మాత్రమే సియోనులోనికి చేరుతారట. దేవునికి స్తోత్రము కలుగునగా. వాడు మనల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటాడు. ఫస్ట్ మనకు దేని మీద కొడతాడో తెలుసా అండి? చెప్పండి ఒకసారి. వాడు ఫస్ట్ మనల్ని కొట్టి దేని మీద కొడతాడు సాతానుగాడు? విశ్వాసం మీద కొడతాడు. మన విశ్వాసం ఎప్పుడైతే సన్నగిల్లిపోయిందో, మన విశ్వాసం ఎప్పుడైతే బలహీనం అయిపోయిందో, మన విశ్వాసం ఎప్పుడైతే అవిశ్వాస తత్వాన్ని మనము నమ్మటం మొదలు పెట్టామో, మన ఆధ్యాత్మిక జీవితం పద్ధతం అవడానికి అప్పుడే మొదటి మెట్టు ఎక్కామని అర్థం. ఎందుకంటే మనము విశ్వాసంలోకి ఎలా వస్తాము? నమ్మకం మాట వల్లనే కదా. దేవుడు చేస్తాడనే దాన్ని బట్టే కదా, దేవుడు జరిగిస్తాడనే దాన్ని బట్టే కదా. ఆ విశ్వాసము మనలోని బలహీనపరచడం కొరకు, నిర్వీర్యం అయిపోవటం కొరకు సాతానుగాడు అనేకమైన పన్నాగాలు పొందుతాడు. చూడండి, ఒక కష్టకాలం వచ్చిందనుకోండి, ఆ కష్టకాలంలో అనేక మంది ఎదురవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, యోబుకు ఒక కష్టం వచ్చింది. ఏమైంది? పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ప్యాలెస్లో ఉన్నాడు, పెంట మీదకి వచ్చాడు. ఎవరిని వాడాడు? బయట వాళ్ళనైతే వీడేమైనా బలవంతుడైపోతాడేమో, వాళ్ళని ఎదిరించేస్తాడేమో అని చెప్పేసి ఫస్ట్ తీసుకొచ్చాడు. ఎవరినంటే స్నేహితులను తీసుకొచ్చాడు. ఎందుకు యోబా, నువ్వు ఎలా బ్రతికేవాడివి, ఎలా జీవించేవాడివి, ఎలా ఉండేవాడివి, నీ జీవితము, నీ విశ్వాసము, నీ భక్తి ఎలా ఉండి దేవుడు నీకు అన్యాయం చేశాడు, ఒక్క మాట చెప్పి వచ్చే నీకు మేము సాయం చేస్తామని మొదలెట్టారు. దేవుడు అన్నాడు, రా పిచ్చోళ్ళారా, అదంతా నేను సంపాదించింది కాదు, అది దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, అందులో నా గొప్ప ఏముందరనేసి వాళ్ళని నోరు మూసుకొని సైడ్కి తోసేశాడు. అంటే వాళ్ళ నుంచి ఏం చేసుకున్నాడు యోబు గారు? తప్పించుకున్నాడు. వారి మాటను వెంబడించకుండా తప్పించుకున్నాడు. వారి కుయుక్తుల్లో పడకుండా తప్పించుకున్నాడు. సాతానుగాడు ఏమి చేసినా సరే తప్పించుకోగలిగిన జ్ఞానంతో కూడిన విశ్వాసం నీకు ఉండాలి. రెండోసారి సాతానుగాడికి అనిపించింది స్నేహితులు వాళ్ళ పెద్ద లాభమేం లేదు, ఒకసారి భార్యను ఉపయోగిద్దామని భార్యను ఉపయోగించాడు. అయ్యా నీ బ్రతుకేంటి, నీ స్థితి ఏంటి, ఎలాగని మరి చెప్పేసి భార్య చెప్పగానే కొంచెం లొంగిపోతాడేమని చెప్పేసి భార్యను ఉపయోగిస్తే భార్యతో ఏమన్నాడో తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు దీవించినప్పుడు, దేవుడు ఉన్నతమైనవి ఇచ్చినప్పుడు నువ్వు అనుభవించలేదా? నువ్వు తినలేదా? నువ్వు జీడిపప్పులు తిన్నప్పుడు దేవుడు నీకు గుర్తు రాలేదా? నువ్వు బాదం పప్పులు తిన్నప్పుడు దేవుడు నీకు గుర్తు రాలేదా? ఈరోజు శనగ పిక్కలు వచ్చేసరికే దేవుడు తప్పిపోయాడా, తప్పు రీతిలో అయిపోయావా అని తన భార్య విశ్వాసాన్ని, అవిశ్వాసపు మాటలను కూడా ఆయన కృంగదీసినటువంటి పరిస్థితుల్లో పక్కన పెట్టి తప్పించుకొని విశ్వాసములో ముందుకు. ఏమి నేను సంపాదించలే. అప్పుడు అంటున్నాడు శిష్యులతో, తమ్ముళ్ళతో, సహోదరులతోనూ స్నేహితులతో ఏం చెప్పాడంటే, ఏమీ నేను తేలేదు, ఏమి నేను పట్టుకెళ్ళలేదు అన్నాడు. భార్యతో ఏమన్నాడో తెలుసా అండి? భార్యతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను దిగంబరికి వచ్చాను, దిగంబరికి వెళ్ళిపోతాను. ఈ బంగారం, ఈ బట్టలు ఏమైనా పట్టుకొని వచ్చానా తల్లి కడుపులో? ఏమీ లేకుండానే వచ్చాను కదా, ఈరోజు అలాగే పోతాను. విశ్వాసంలో ఎప్పుడు కూడా విఫలత ఆయన ఇవ్వాలా, చోటు ఇవ్వాలా. అప్పుడు దేవుడు ఆయన విశ్వాసాన్ని గమనించి సాతానుగాడికి పిలిచి లాగి లెంపకాయ కొట్టి, ఏడ్రా నువ్వు నా కుమారుడి మీద లేనిపోని నిందలేసావు, నువ్వు కంచేసావు తీసేయమన్నావు, కాపుదల వేసావు తీసేయమన్నావు, ఆశీర్వదించావు కాబట్టి తీసేయమన్నావు, అన్నీ తీసేసిన తర్వాత నువ్వేదో చేసేస్తానన్నావు, అయినా నీ కుయుక్తుల నుండి తప్పించుకొని నా కుమారుడు మళ్ళీ సియోనుకు సిద్ధపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనకి శ్రమలు రాక మానవండి. చెట్టు ఉందనుకోండి, చెట్టులో ఉన్నటువంటి ఆకులన్నీ రాలినప్పుడే కొత్త చిగురు వస్తుంది. అది రాలేదు అనుకోండి, కొత్త చిగురు ఉండదు.
కొత్త చిగురు రాలేదనుకోండి పూత రాదు, పూత లేదనుకోండి కాయ. మామిడి చెట్టు పూచే ముందు ఏమవుతుందండి? ఆకులన్నీ పండిపోయి రాలిపోతాయి. వేప చెట్టు పూత వచ్చినప్పుడు ఆకులన్నీ రాలిపోతాయి. ఏ చెట్టు పూత వచ్చినా సరే ఆకులన్నీ ఏమైపోతాయి? రాలిపోతాయి. కొన్ని ఎర్ర పువ్వులతో చెట్లు రోడ్ల పక్కన వేస్తారు. అవి కూడా ఆకులన్నీ రాలిపోయి ఆకులు లేని ఎండిపోయిన చెట్లులాగా అయిపోతాయి. తరువాత చిన్న చిన్న పచ్చటి చిగురు వస్తుంది. తరువాత ఎర్రని పువ్వులతో చాలా సౌందర్యంగా, దాన్ని చూడడానికి ఫోటోలు తీసుకోవడానికి చాలా సౌందర్యంగా కనబడతాయి. నీ జీవితంలో శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, నువ్వు దిగులు పడిపోక. తరువాత ఫలం ఉందని మాత్రం జ్ఞాపకం చేసుకో. అందుకే వీటన్నిటి నుండి మనం ఏం చేయాలటండి? తప్పించుకునే వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. తప్పించుకొని వారు సియోనుకు చేరుతారు. ప్రతి శోధన, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది, ప్రతి కలిమి, ప్రతి లేమి నుండి తప్పించబడిన వారముగా ఉండి దేవుని సముఖములో మన ఆత్మీయ యాత్రను కొనసాగిస్తూ నువ్వు నడిస్తే అప్పుడంటే నీవు సియోనులో దేవుని సముఖంలో ఉండగలుగుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ వెళ్ళిపోరండి దేవుని సాన్నిధ్యానికి. నువ్వు తప్పించుకునే వ్యక్తిగా ఉండాలట. చిన్న కష్టం రాగానే యేసు ప్రభు నాకు అన్యాయం చేసిడనే ఎవరిలాగా ఉండకూడదు? నయోమమ్మలాగా ఉండకూడదు. తప్పు నువ్వే చేస్తావు, నువ్వే వెళ్ళిపోతావు దేవుని సన్నిధి నుంచి, నువ్వే ఆనందాలు కోరుకుంటావు. చివరికి అన్నీ పోయిన తర్వాత వచ్చేసి దేవుడు నాకు ఏం చేసాడు అంటావు? అన్యాయం చేసిడు అంటది. నయోమమ్మ అంతే చేసింది కదా. చిన్న కష్టం రాగానే పెట్టి పేడ సర్దుకొని 2 కుమారులను శంక పెట్టుకొని భర్తను ఈడ్చుకొని వెళ్ళిపోయింది మోయాబుకి. అక్కడ అందరినీ పోగొట్టేసుకుంది. భర్త పోయాడు, పిల్లలు పోయారు, కోడలు పోయింది. ఒక కోడలు నొట్టుకొని ఈమె ఒక విధవరాలు, ఆమె ఒక విధవరాలు, ఇద్దరు కలిపి వచ్చేసి దేవుడు మాకేం చేశాడు? అన్యాయం చేశాడు, మా ఇల్లు దెబ్బ అయిపోయింది, మా భూమి పోయింది అని చెప్తుంది. చేసింది ఈమె, తిట్టుకున్నది ఈమె. నన్ను ఎవ్వరు కూడా నయోమి అని పిలవద్దు. నయోమి అంటే ఏంటి? మధురం. నాకు ఎక్కడ సంతోషం ఉంది? అంతా పోయింది, దుఃఖమే. నా పేరు చేదైపోయింది నా జీవితంలో, కాబట్టి మారా అని పిలండి. నా జీవితం చేదైపోయింది అనేసి నీతి బోధ చేస్తుంది అమ్మగారు ఇక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసిన తరువాత అది దేవుని మీద ఆపాదించడం మంచిది కాదు. మనం చేసిన తప్పుకి దేవుణ్ణి ఆపాదించి దేవుని ఇరుకులో పెట్టడం మంచిది కాదు. దేవుని దృష్టికి అది అనుకూలమైనది కాదని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు మనము ఎలా ఉండాలంటే యేసు వైపు చూసే వారంగా ఉండాలి. మన మనసు ఎవరి వైపు చూసే వారంగా ఉండాలటండి? హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చదవండి. చాలు ఇక్కడ అంటాడు, నువ్వన్నీ తప్పించుకొని తరువాతట నీ చూపు ఎటు ఉండాలటమ్మా? యేసు వైపు ఉండాలి. నువ్వు సియోనికి వెళ్ళాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవునితో సహవాసం చేయాలి, అక్కడ ఉన్న ఆనందాలన్నీ అనుభవించాలనుకుంటే నువ్వు ఎక్కడ చేరాలట? సియోనికి చేరాలట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వట యేసు వైపు చూస్తూ ఉండాలట. నువ్వు మనుషుల వైపు చూడకూడదు. మనుషుల నమ్మటి కంటే, రాజుల నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వెవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలి. మనం చాలాసార్లు మన కష్టం రాగానే మందుల వైపు చూస్తాం. మనకు ఆర్థిక ఇబ్బందులు రాగానే ఎవరైనా ఏదైనా సహకారం చేస్తారని చూస్తాం. మనకు కష్టకాలంలోకి వెళ్ళగానే ఏదైనా మేలు జరుగుతుందని చూస్తాం. ఎవరి వైపు చూడాలా మనము? యేసు వైపు చూడాలి. నాకు మందులంటే ప్రపంచంలో అసహ్యమైనది ఏదైనా ఉందంటే నాకు మందులే. నాకు డాక్టర్ చూసిన తర్వాత ఏం రాసేస్తాడని భయం వేస్తూ ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా సరే వెళ్ళాను అనుకోండి, నా కాలు దెబ్బ తగిలింది, నేను వెళ్ళి అదేదో బోన్ స్పెషలిస్ట్ చూపిద్దామని అనుకున్నాను.
కానీ నా మనసులో అనిపించింది అది వెంటనే పెయిన్ కిల్లర్స్ 4, యాంటీబయోటిక్స్ 4, ఇదేసి ఆ స్ప్రే కట్టేసి ఇంకా నానా హింస పెట్టేస్తాడు కదా. ఈ బాధలు భరించలేక నేను ఏమని అనుకున్నాను తెలుసా, ప్రభువా ఆ కాలు ఏమైపోయినా పర్వాలేదు కానీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ప్రభువా, నువ్వే స్వస్థపరచాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు ఇది మూఢనమ్మకం కదా, కాలుకి దెబ్బ తగిలినప్పుడు వెళ్ళాలి కదా, మరీ ఎంత చేదస్తం ఉండకూడదు కదా అని అనుకోవచ్చు. కానీ దేవుని మీద నీకు నమ్మకం ఉండేటప్పుడు అందరికీ పిలిచి ప్రార్థన చేసేస్తాం, నేను దేవుడు స్వస్థపరిచేస్తాడు, నేను దేవుడు ఇచ్చేస్తాడు అని చెప్పి నేను డాక్టర్లు వెనకాల పడి అలా పెద్ద ఫైల్ పెట్టుకొని శంకనెట్టేసుకొని అన్ని టెస్టులు చేసేసుకొని నేనే ఉంటే మరి ఇంకా అందరికీ నేనేం ప్రార్థన చేస్తాను? ప్రపంచమంతా సంపాదించి నన్ను నేను పోగొట్టుకున్న విశ్వాసంలో ఉంటే అది ఏం విశ్వాసం అవుతుంది? అది నిజమైన విశ్వాసం కాదు కదా. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడో తెలియని భయం. అదేమి దెబ్బ తగిలిందో తెలుసుకోవడం ఇష్టమే కానీ దానికి మందులు వేయడం నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా దాని పెద్ద ఎవరు కూడాను నేను ఇష్టపడను. కట్లు వేసుకోవడం అంటే ఇంకా నాకు దరిద్రం. ఎందుకంటే స్వేచ్ఛను కోల్పోతాం. అక్కడే ఉండాలా, అక్కడే చెయ్యాలా, అక్కడే నడవాలా. మీకు అందరికీ తెలిసి నేను కట్టు వేసుకుని ఒక పెద్ద కాలు నాకు మొన్న వాసిపోయింది. ఆ మధ్య ఇంతలా వాసిపోయింది. ఏమైపోయిందో తెలియనటువంటి కానీ ఆ మామూలు బ్యాండేజ్ చేసుకుని వచ్చాను తప్ప ఆ కట్టు వేసుకొని రెస్ట్లో ఉండమన్నాడు 10 రోజులు 15 రోజులు కదా. నేను ఉండలా. మీరు నమ్మరు, నాకు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. నేను సేవకు వచ్చిన కొత్తలో పెద్ద దెబ్బ తగిలిపోయింది, కుట్లు వేసారు. డాక్టర్ గారు అన్నారు, నువ్వు 2 నెలలు కనీసం నువ్వు రెస్ట్ తీసుకోవాలా, నీకు 30 కుట్లు పడ్డారు అబ్బాయి కాలుకి, నువ్వు 30 కుట్లు పడ్డాయి కాబట్టి ఇష్టం వచ్చినట్లు తిరిగేస్తానంటే అవదని అన్నారు. ఆ కుట్లు వేసి నెక్స్ట్ రోజు ఆ రోజు సాయంత్రం మీటింగ్ ఉంది నాకు. ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోయాను. ఎంత దూరం వెళ్ళాను తెలుసా అండి, మీరు నమ్మరు. పాతపట్నం అనే ఒక ప్రాంతం వెళ్ళాను. పాతపట్నం అంటే శ్రీకాకుళం చివారన ఉంటుంది. వెళ్తే ఆ చీము లాంటిది, ఆ నీరు లాంటిది మొత్తం ఆ బ్యాండేజ్లో నుంచి కారిపోతుంది, అడేసిన కట్టులో నుంచి. నా ప్రయాణం ఆపలేదు, వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, కుర్చీ ఎత్తని వాక్యం చెప్పండి కూర్చో మీద అన్నారు. యేసు ప్రభు నిలబడమంటే నువ్వు కుర్చీలో కూర్చోమంటే నీ ప్రసంగం నేను విన్నాను, యేసు ప్రభు ప్రసంగం వింటామని 2 గంటల వాక్యం చెప్పాను నేను అక్కడ. 2 గంటల వాక్యం చెప్పినప్పుడు ఆ నీరంతా కారిపోయి తడిచిపోయింది. శుభ్రంగా ఒక సిస్టర్ వచ్చి మంచి కాటన్ తెచ్చి శుభ్రంగా తుడిచేసింది. మళ్ళీ కారు ఎక్కేసి పాతపట్నం నుండి ఇక్కడ 3 గంటల 4 గంటల ప్రయాణం మళ్ళీ వైజాగ్ వచ్చేసాను నేను. మీరు నమ్మరండి, మీకు ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, దేవుడు మనకి హీల్ చేస్తాడు అన్నటువంటి నమ్మకం ఉంటే నువ్వేం చేసినా సరే చేస్తాడు, అది స్వస్థపరిచేస్తాడు. నీకు అర్థం కాదు. దేవుని చిత్తంలోకి నువ్వు అప్పగించుకోవాలి, దేవుని కొరకు నువ్వు అప్పగించుకోవాలి. నువ్వు యేసు వైపు చూస్తేట నీకేది మనం అన్నీ జరుగుతాయి. యేసు వైపు చూడనంతకాలం ఏమీ జరగదు. అందుకే మన జీవితంలో కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే మనం మనుషుల వైపు చూస్తాం. మనం మనుషుల వైపే చూస్తాము. మనిషి కనబడగానే ఆ మనిషి వైపే మన ఆలోచన ఉంటుంది తప్ప పరమందున్న దేవుని వైపు ఉండదు. యోబుకు ఒకటే తెలుసు, ఆయన అన్నీ చేయగలుగుతాడు, ఈ ఏం చేయగలుగుతాడు. పౌలుకి ఒకటే తెలుసు, ఆయన అన్నీ చేస్తాడు, ఈ మనిషి ఏం చేస్తాడు నాకు. పేతురుకి ఒకటే తెలుసు, ఆయన చేస్తాడు, ఈయన ఏం చేస్తాడు ఈయన. వీళ్ళందరూ అనుభవించిన వాళ్ళు, మనం కూడా అనుభవించాలి. మీకు ఒక గొప్ప విశేషమైన సంగతి చెప్తాను వినండి. నా జీవితంలో నేను మరుపురానటువంటి సంగతి ఇది. హైదరాబాదులో రేపు రిజిస్ట్రేషన్, మేము ఒక ఇల్లు కొన్నాం. లోన్ డబ్బులు రావాలి, రిజిస్ట్రేషన్కి కావాల్సిన డబ్బులు 9 లక్షలు ఎంతో కావాలి మాకు. ఇంకా ఆ లోను ట్రైన్కి రిజర్వేషన్ అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది, ఎక్కిపోయి చక్కగానే టిఫిన్ బాక్స్ కట్టేసుకున్నాం. 4 గంటలప్పుడు చల్లగాడు బ్యాంకోడు ఫోన్ చేసి, మీకు లోను రాలేదండి, క్యాన్సిల్ అయిందని చెప్పాడు. అక్కడ ఆవిడ ఎలాంటిది అంటే డబ్బులు అంటే ఆవిడకి చాలా ప్రీతి. ఆవిడ అమ్మిన ఆవిడ ఫోన్లు చేసి, నాన్న ఎక్కేసావా వచ్చేసావా అని నా బుర్ర తినేస్తుంది. వెళ్ళాం, ప్రయాణం అయితే చేసేసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అని చెప్తాం. ఆవిడ మా డబ్బులు మేము ఎంత అడ్వాన్స్ ఇచ్చామో మా అడ్వాన్స్ మాకు ఇచ్చేసింది. ఆవిడ కాగితాలన్నీ ఆమెకి ఇచ్చేసాము, అయిపోయింది. కానీ నా మనసులో దేవుడు ఆ ఇంటి గురించి ఒక దర్శనం నేను చూశాను. ఆ ప్రాంతంలో నేను ఒక బొమ్మ గీసుకున్నాను, ఇలాంటి ఆ ఆకారంలో ఉన్న ప్రాంతానికి నేను వెళ్తానని. మా ఇద్దరం అటు నుండి ట్రైన్ ఎక్కాము, నెక్స్ట్ డే వచ్చేసాం. రిజిస్ట్రేషన్ ఆగిపోయింది.
లోన్ శాంక్షన్ అయింది, అది క్యాన్సిల్ చేసేసుకున్నాము స్టేట్ బ్యాంక్లో. అన్నీ అయిపోయి వచ్చేసాము. మాకు ఒక అడ్వకేట్ ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, కానీ ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు హైకోర్టులో. ఆయన అన్నాడు, సుధాకర్ గారు చేసుకోవాల్సింది సార్, ఎందుకు అలాగ ఆగిపోయారని అన్నాడు. ఏమోనండి, దేవుని చిత్తం కాదేమని మేము బయలుదేరి మళ్ళీ వైజాగ్ వచ్చాం. మీరు నమ్మరు, 1.5 year మాకు తప్ప ఎవరు నమ్మలేదు మా ఇల్లు. 1.5 year తర్వాత మేము వెళ్ళాము. ఆమె ఫోన్ చేసింది నాకు, నాన్న రా నీకే అమ్ముతానని చెప్పేసి. మీరు నమ్మరటండి, చాలామంది అమ్మారు, అడిగారు కానీ ఆ ఇంటిని ఆమెకి ఎవ్వరికి ఇవ్వడానికి ఇష్టపరాలేదంట. ఎందుకో తెలుసా, ఇది ఫస్ట్ నుండి కూడా పాస్టర్ గారిలో నివసించిన ఇల్లు ఇది. మొన్న పగడాల ప్రవీణ్ అని ఆయన చనిపోయాడు, తెలుసు కదా మీకు? ఎంతమంది తెలుసు కదా, పగడాల ప్రవీణ్ చచ్చిపోయాడు. ఆ ఇంట్లో ఆయన ఉన్నాడు ఫస్ట్. ఆయన భార్య, ఆయన 2 పిల్లలు అక్కడే కన్నారంట. పగడాల ప్రవీణ్ అక్కడే ఉన్నాడంట. మొన్న ఆయన చచ్చిపోగానే అందరు పోలీసు వాళ్ళు నాకు ఫోన్ చేసేసి ఆయన చెబుతున్నారు, మీ ఇంట్లో ఆయన ఉన్నాడంట, మీకేమైనా ఆయన కోసం తెలుసు అని అడిగారు. అక్కడ మేము ఒక వాచ్మ్యాన్ పెట్టాము ఆ ఇంట్లో. ఇప్పుడు ఒక కుటుంబం ఉంది. వాళ్ళు నాకు ఫోన్ చేసి, ఏమండి ఇలాగటండి బాబు, మాకు ఫోన్లు చేస్తున్నారు, మా దగ్గరకు వచ్చేస్తున్నారు, భయం వేస్తుందని అన్నారు. తర్వాత ఇంకొక ఆయన మధ్యప్రదేశ్ నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు, ఆయన పేరు పటేల్, హరీష్ పటేల్ అని, ఆయన అందులోనే ఉన్నాడు. ఇంకొక ఆయన కేరళ నుండి ఒక పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ జాన్ అని, నీకు తెలుసు కదా జాన్ అని. వాళ్ళ ఫ్యామిలీ కూడా అందులో ఉండేవారంట. తరువాత అందులో బైబిల్ కాలేజ్ నడిచిందంట. అంతకుముందు EU పాస్టర్ గారు ఫ్యామిలీ ఉండేదంట వాళ్ళందరూ. కాబట్టి ఇంతమంది దైవ సేవకులు ఉన్నటువంటి దాన్ని నేను ఇంకెవ్వరు అన్యుడికి అమ్మను, మీ రోజు వరకు మీకే అమ్ముతానని చెప్పేసి దేవుని చిత్తంలో ఆ గేట్లు వేస్తే చేతులు ఉండిపోతే తీయమోసం కనుక దేవుని చిత్తంలో ఉండిపోతాయి కనుక మీకే అమ్ముతానని చెప్పి 1.5 year తర్వాత ఆమె నాకు ఫోన్ చేసి అమ్మింది. ఆమె ₹1 పెంచలేదు, ఆమె ₹1 పెంచలే. ఒక సంవత్సరాల తర్వాత దాని రేటు మారిపోద్ది కదండి, దాని షేప్ మారిపోద్ది కదండి, ఆలోచన మారిపోద్ది కదండి. సేమ్ రేటుకి మేము కొన్నాం. నీకు దేవుడు ఏదైనా ఇస్తాననుకుంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని జరిగించినా, ఎన్ని రకాలుగా ఉన్నా సరే దేవుని చిత్తంలోనే ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేసినవాడు నమ్మకమైనటువంటి వాడు, నీకు అనుగ్రహిస్తాననేవాడు విడువనటువంటి దేవుడు. దేవుని చిత్తమును బట్టి యేసు వైపు నువ్వు చూస్తే దేవుడే అన్ని సమకూర్చుతాడు, దేవుడు సహకరిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యేసు వైపు చూసే వారంగా ఉండాలి. ఓపికతో మనం పరిగెత్తాలి ముందుకు మన ఆత్మీయ యాత్రలు. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ వస్తాయి కనుక ఏమంటున్నాడండి, మీ ముందున్న పరుగు పందెంలో మీరు ఎలా ఉండాలా? ఓపిక 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 లేకపోతే అవదు. ఓపిక లేనటువంటి జీవితాలన్నీ కూడాను, ఎదురు చూడలేనటువంటి జీవితాలన్నీ కూడా పెద్ద అభివృద్ధి పొందినట్లు లేరు. అంతకుముందు కూడా మీకు చెప్పాను, ఒక అమ్మాయికి 34 సంవత్సరాలు అయిపోయిందండి, పెళ్లి కాలే అమ్మాయికి. వాళ్ళ అమ్మ చాలా ఓపికతో ఉంది. ఆమె రిటైర్డ్ ఎంప్లాయీ. నాన్న నేను రిటైర్డ్ అయిపోయాను, ఉద్యోగం ఉండేది, నేను ముసలి అయిపోయానని నాకు అర్థమైపోతుంది నాన్న, చెల్లికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఏంటి పరిస్థితి అని చెప్తుంది. నాకు ఏడుస్తుంది. ఆమె ఉద్యోగస్తురాలే, ఆమె గెజిటెడ్ ఆఫీసరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాన్న, కానీ నాకు ఒక్క విశ్వాసం ఉంది నాన్న, నాకు ఆ ఓపిక ఉంది నాన్న. దేవుడు మంచి సంబంధం చేస్తాడంటే, ఎలాంటి గెజిటెడ్ ఆఫీసర్ అమ్మాయి అంతకంటే గొప్ప గెజిటెడ్ ఆఫీసర్ వచ్చేసి ఆమెను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేసి వచ్చి ఆమెకు 34 సంవత్సరాలు అంటే ఆ అబ్బాయి కూడా 34. 2 రోజులు తేడాట వాళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్కి, ఆ అబ్బాయికి అమ్మాయికి 2 days. ఆ అబ్బాయి అమ్మాయి కంటే 34 సంవత్సరాలు 2 రోజులు పెద్దోడు. పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయిని ఎంత దేవతలో చూసుకున్నాడు. ఇప్పుడు ఆ తల్లి నాకు చెప్తున్న మాట ఏంటో తెలుసా, వాళ్ళ ఇంటికి నన్ను పిలిచి మంచిగా ఏవైనా సరే పెట్టి నాకు చెప్తున్న మాట తెలుసా, నాన్న మనం ప్రార్థన చేసినప్పుడు ఎక్కడో విశ్వాసం అవిశ్వాసం అందరూ నాకు వేస్తుండేవారు, విత్తనాలు బీజాలు వేస్తుండేవారు, కానీ నువ్వు చెప్పే మాటలు మాత్రము ఆ ఓపికతో చూడమ్మా అంటే కొన్నిసార్లు నా విశ్వాసం సన్నగిల్లిపోయేది. 34 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకేం ఓపుకుంటుంది నాన్న, మరి నేను సన్నగిల్లిపోతుంది నా విశ్వాసం అయినా అనిపించేది. కానీ నీ విశ్వాసమును బట్టి నా విశ్వాసం మరికొద్ది గొప్పదయ్యి ఈరోజు నా కూతురికి మంచి జీవితం దొరికింది నాన్న. వాళ్ళు కాలు కిందన పెట్టనివ్వట్లేదని చెప్తాను. వాళ్ళ అత్తట నువ్వు వంటలు కానీ తోమడం కానీ గ్లాసులు తీయడం కానీ చేయొద్దు, మన ఇంట్లో 2 పనులు ఉన్నారు, వాళ్ళు చేస్తారు.
నువ్వు వింటి యజమానురాలివి, నా తరువాత నువ్వేం చెప్తూ ఉంటుందట. ఈమె మొన్న వాళ్ళ ఇంటికి వచ్చి నాకు పిలిచి చెల్లి వచ్చింది రానన్న అని చెప్తే, అంటే నేను వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే నాకు చెప్పిన మాట ఏంటి తెలుసా? అన్నయ్య, దేవుడు లేటుగా ఇచ్చినా సరే మంచి బహుమానం ఇచ్చాడని. నా భర్త నా తండ్రి లేని లోటును తీర్చాడు, నా భర్త నాకు అన్న లేని లోటును తీర్చాడు, నా భర్త నేను తల్లికి దూరమైన లోటును తీర్చాడు, నా భర్త నాకు అక్క చెల్లెలు లేని లోటును తీర్చాడు. అన్నీ ఆయన అయ్యే నన్ను చూస్తుంటాడు. మీరు నమ్ముతారా? కాఫీ చేసి ఉదయాన్నే నన్ను లేపుతాడని అని చెప్తాను. మిల్క్ గ్లాస్ ఇచ్చి పాట పెడతాడట. ఎన్ని సంవత్సరాలైంది పెళ్ళయి? 5 సంవత్సరాలైంది. కొత్తలో కాదు ఇది అంతను. 5 సంవత్సరాలు, 2 పిల్లల తరువాత కూడాను ఉదయాన్నే లేపినప్పుడు కాఫీ ఇస్తాడట, పడుకునేటప్పుడు గ్లాస్ పాలు ఇచ్చి పడుకోని అంటాడట. ఆమె చాలాసార్లు ఆమెకి సిగ్గు వచ్చేసి, ఏమండి మీరు జాబే చేస్తున్నారు, నేను జాబే చేస్తున్నాను, మన ఇంట్లో పని మనిషి పని చేస్తుంది, పిల్లల్ని అత్త చూసుకుంటుంది, నేను చేసిన గొప్ప ఏంటంటే నువ్వు నాకు దేవుడిచ్చిన భార్య అని చెప్పాడట. ఆమె ఎంత సంబరపడిపోతుందో, ఎంత సంతోషమైపోతుందో. ఆయన ఫోన్ రాగానే ఆయన ఇప్పుడు ఫోన్ చేస్తాడని ఎదురు చూస్తుందట. ఈమె కారు హారన్ కీకి అని కొట్టగానే అన్నీ ఆయన వచ్చారని వెళ్ళిపోతుంది. ముందు ఆయన లోపలికి రమ్మన్నాను. ఆయన వచ్చి ప్రార్థన చేసుకొని ఇద్దరు వెళ్ళిపోయారు. కన్నవారింటి నుంచి అత్తవారింటికి వెళ్ళాలంటే చాలామంది కంటి నుండి కారిపోతూ ఉంటాయి జలాలు. కానీ ఆమె ఎంత హారన్ వినిపించగానే వెళ్ళిపోతున్నాను అని అంటుంది ఆమె. అంటే ఎంత కంఫర్ట్ ఆయన ఇవ్వకపోతే వెళ్ళిపోతుంది ఆమె. దానికి కారణం ఏంటో తెలుసా? ఆమె జీవించే విధానము, ఆమె చేసే ఉద్యోగము, ఆమె ఇచ్చే గౌరవం కాదు. ఆమె కనిపెట్టి దేవుని సముఖంలో ఏడ్చిన ఏడుపుకి బదులుగా దేవుడిచ్చినటువంటి ఆ ప్రశస్తమైనటువంటి బహుమానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్ని రకాలుగా క్వాలిటీలు ఉన్నాడు దొరికాడు ఆమెకి. అన్ని రకాల క్వాలిటీలు ఉన్నాడు దొరికాడు. ఆమె ఫ్రెండ్ అనేదంటే ఆమెకి, నీకేటే పెళ్ళి అవ్వట్లేదు ముసలి అయిపోతున్నావు, నీకు పెళ్ళి అవ్వట్లేదు ముసలి అయిపోతున్నావు, నీకు ఎప్పుడు పెళ్ళి అవుతుందని చెబితే ఈమె చాలాసార్లు కృంగిపోయిందంట, ఏడ్చిందంట, గుండెలు బాదుకుందంట, అన్నం తినడం మానేసిందంట ఈ చెల్లమ్మ. కానీ త్వరగా పెళ్ళి అయింది. కానీ ఆడు రోజు కూడాను డీజే అనట ఆవిడికి. రోజు ఏంటి? డీజే. డీజే అంటే ఏంటి? ఇంట్లో మామూలుగా ఉండదు. పోపర్ పెడతాడంట, సౌండ్ పెట్టి తిడుతూనే ఉంటాడంట, కొడుతూనే ఉంటాడు. ఏమి ఏడుపు బయటకు వినబడకుండా. త్వరగా పెళ్ళి అయిపోయింది అని ఒక సంతోషం తప్ప ఇంట్లో సంతోషం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరి వైపు చూడాలటమ్మా? యేసు వైపు. మొట్టమొదటిగా మన ఆత్మీయాత్రలో నానాటికి అభివృద్ధిని సాధించి దేవుని సముఖం అనబడిన సియోనుకు చేరాలనుకుంటే మనము లేనిపోయినటువంటి సాతాను పెట్టిన చిక్కులను మనం ఏం చేసే వారంగా ఉండాలా? తప్పించుకునే వారంగా ఉండాలట. రెండవదిగా యేసు వైపు చూస్తూ ఓపికతో మన యొక్క ఆత్మీయాత్రను కొనసాగించాలంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. మూడవది జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే 12:4 చూడండి. మీరు పాపముతో పోరాడుటలో దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారినంతగా ఇంకా దానిని ఎదిరింపలేరు. పాపం మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధుడైన దేవుణ్ణి కలుసుకోవడానికి అవకాశం ఇవ్వడానికి ఇష్టపడట్లా. పరిశుద్ధుడైన దేవునికి కలుసుకొని ఉండటానికి అవకాశం ఇవ్వట్లా. దేవుని శక్తిని ఆశ్రయించటానికి, దేవునితో సహవాసం చేయటానికి పాపం ఎప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉంటుందండి? లాగుతూ ఉంటుంది, పట్టుకుంటూ ఉంటుంది. సంఖ్యాకాండంలో మాట ఉంటుంది తెలుసా మీకు? మీ పాపం మిమ్మల్ని పట్టుకొని అని ఉంటుంది. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది. ఒకరోజు దీని మీద మీకు వాక్యం చెప్తాను నేను. 26వ వచనం అనుకుంటాను అందులో ఉంటుంది. 26 కానీ 24లో ఉంటుంది ఆ మాట. చూడండి ఒకసారి. మీ పాపం మిమ్మల్ని పట్టుకొని. 23లో ఉంటుందేమో చూడండి ఒకసారి. 24 కానీ 24వ వచనం చదువమ్మా. 32ఏనా? చదువు.
ఇరవై 24 అమ్మ, అది 24 చదువు. మా పాపము వారిని పట్టుకుని అనే మాట ఉంటుంది అక్కడ. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారయండి, మీ పాపం మిమ్మల్ని ఏం చేస్తుందట? పట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని చిత్త ప్రకారం మనం చేయకపోతే మన పాపం ఏం చేస్తుంది? మనల్ని పట్టుకుంటుంది. యెహోవా దృష్టికి అన్యాయం అయిపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు కదా, పాపముతో మీరు రక్తం కారినంతగా పోరాడండి. అది పట్టుకోకుండా ఇడిపించుకునేటట్లు ఉండాలి మనం. పాపం ఏం చేస్తుందట? ప్రతి ఒక్కరిని పట్టుకుంటుంది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని తీసుకెళ్ళిపోతుంది మనల్ని. ఆదాము ఆజ్ఞను అతిక్రమించడం ఎక్కడ తీసుకెళ్ళిపోయిందండి? మరణానికి తీసుకెళ్ళిపోయింది. నువ్వు నిశ్చయముగా ఇది తినినట్టు నిశ్చయముగా సత్యతవు. ఆత్మీయంగా చచ్చిపోయాడు, శారీరకంగా బతుకున్నాడు. ఏం ప్రయోజనం? కొంతమంది హృదయం అంతా చచ్చిపోద్ది, ఆప్యాయతలు అనురాగాలు చచ్చిపోతాయి, మనుషులు మాత్రం బతుకుంటారు. వాళ్ళు ఎందుకు బతుకుంటారో తెలియదు. కొంతమంది అంటారు కదా, జనానికి లెక్కసాలక భూమికి బరువు సాలక బతుకుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయాడు, శారీరకంగా ఎదగలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దేవుడు మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, పాపముతో రక్తము కారినంతగా నువ్వేం చేయాలటండి? పోరా. నీ పాపం అనేది ఎంత దూరంగా ఉంచుకుంటే నువ్వు అంతే ధన్యుడు. అది చూప, మాట, ప్రవర్తన, నడవడిక ఏదైనా కావచ్చుగాక, ఏదైనా కావచ్చు. ఎన్నో ప్రలోభాలు మనకు పెడుతుంటాయి. తీపి మాట్లాడుతూ ఉంటారు పాపంలో పడేయటం కోసం. ఏదైనా అలవాటు అయ్యే ముందు ఫ్రీగా వస్తుంది. ఏదైనా సరే ఫ్రీగా వస్తుంది. కాలేజీలో వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడినప్పుడు, అరే కొంచెం బీర్రా తాగురా అని అంటారు. అది కొంచెం తాగినాడు ఏమవుతాడు? వాడు అలవాటు అయిపోయిన తర్వాత ఫ్రీగా తాగేస్తాడు అని అంటాడు. వీడే ఫ్రీగా ఎత్తాడు, వీడే నేర్పిస్తాడు, అన్నీ చేస్తాడు. తర్వాత ఏమంటాడు? నువ్వు ఫ్రీగా తాగేస్తా, నీ డబ్బులతో ఖర్చు పెట్టుకొని త్రాగురా అంటాడు. మనిషి ఎలాంటివాడనంటే, పాపం ఎలాంటిదంటే అందులోకి లాగినంత వరకు ఏం చేస్తూ ఉంటుంది? మనల్ని ఫ్రీగానే ఆహ్వానిస్తూ ఉంటుంది. చూసారా, చేపని తినేసే ముందు ఫస్ట్ చేపకి ఏం చేస్తారు? ఎరేస్తారు. అదేమనుకుంటుంది? ఆహారం అనుకుంటుంది. అదేమనుకుంటుంది? నాకు సంతృప్తిగా నేను బలం పొందుకుంటున్నాను అనుకుంటుంది, ఆకలి తీరుతుంది అనుకుంటుంది. కానీ అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇంకొకటి ఆకలి తీర్చడానికి వెళ్ళిపోతుందని తెలియదు దానికి. ఇది నా ఆకలి తీరుతుంది అనుకుంటుంది, కానీ ఇంకొకరు ఆకలి తీర్చడం కొరకే ఇది వచ్చిందని ఆలోచించదు. పాపం కూడా అంతే. పాపం ఏం చేస్తుందంటే, మనల్ని పట్టుకునేటప్పుడు మనం ఏంటంటే దేవుని నరకపు ఆకలి తీర్చడానికి తప్ప దేవుణ్ణి అందుకే రక్తము కారినంతగా మనం పాపంతో ఏం చేయాలటండి? పోరాడాలట. రక్తము కారినంత. అందుకే యేసు ప్రభు తన శివర రక్తపు బొట్టు వరకు ఏం చేశాడు? ఆయన కార్చిపడేశాడు. నీ పాపము నుండి, నీ శాపము నుండి, నీ అపరాధము నుండి నిన్ను విడిపించడం కొరకు ఒక్క రక్తపు బొట్టు కూడా ఉంచకుండా ఆయన కార్చేశాడు. రోజు పరిశుద్ధులంగాను, పవిత్రంగాను, నీతిపరులంగాను, దేవుని రాజ్య వారసులంగాను మనము మలచడానికి, మార్చబట్టడానికి ఒక అవకాశం దొరికిందంటే, నీ శ్రమో నా శ్రమో, నీ భక్తో నా భక్తో, నీ యొక్క జీవన విధానమో నా జీవన విధానం కాదు. మనందరి పాప శాప అపరాధాల కొరకు రక్తము కారినంతగా ఆయన పోరాడాడు. ఆయన మూల్గులు, ఆయన ఏడ్పు, ఆయన కన్నీరు, ఆయన హింస, ఆయన అనుభవించిన శ్రమ వలనే ఈరోజు దేవుని రాజ్య వారసురాలుగా మనం చేర్చబడ్డాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అయితే మన ఆత్మీయాత్రలో మనం కూడాను పాపానికి చోటు ఇవ్వకుండా, ఎందుకంటే పాపమునైనా దేవుడు క్షమిస్తాడు కానీ పాపిని క్షమించడు. ఎందుకనంటే దేవుడు అన్నిటి కొరకు ఏం చేశాడండి? పాపుల కొరకు ఏం చేశాడు? ఆయన చెల్లించవలసిన క్రయధనం చెల్లించేశాడు. ఇంకా నువ్వు పాపాన్ని అంటించుకుంటాను, శాపాన్ని అంటించుకుంటాను అంటే దేవుడు ఎలాగ ఇష్టపడతాడు? ఏదైనా సరే. మా ఇంట్లో మా పిల్లలు టీవీ రీఛార్జ్ చేయి అని ఎన్నోసార్లు న్యూస్ చూద్దాం. మా అబ్బాయి న్యూస్ చూస్తాను, నేను BBC న్యూస్ చూస్తాను, రష్యన్ టుడే చూస్తాను. నాకు కావాలి అని అంటే
టీవీ చేయడానికి నేను కొన్ని సంవత్సరాలుగా నేను ఒప్పుకోలే. ఎందుకనంటే ఫస్ట్ ఏం చేస్తాడు, రష్యన్ న్యూస్ అని చూస్తాడు, బీబీసీ న్యూస్ అని చూస్తాడు, తర్వాత ఆ అరగంట పావు గంట తర్వాత అంతా కూడా లోకమే కనబడుతుంది మనకి. ఎందుకనంటే మనం అంటే టీవీ చూసిన వాళ్ళు చెడ్డోళ్ళని చెడిపోయిన వాళ్ళని కాదు, మంచిని స్వీకరిస్తే పర్వాలేదు, చెడులోకి వెళ్ళిపోతేనే ప్రాబ్లం. మంచిని అవలంబిస్తే మంచిదే, ఎందుకంటే టీవీలో ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాని అన్ని న్యూస్లు చెప్పేస్తున్నారు, చెత్త చెదారం. మొన్న ఒక న్యూస్ టీవీలో ఆడపిల్ల ఒక ఆమె టీచర్ని చెప్పించి కొట్టింది. ఎక్కడ? రఘు కాలేజీలో. ఎక్కడట? రఘు కాలేజీలో టీచర్ని ఏం చేసింది? చెప్పించుకొని కొట్టింది. నువ్వు కాలేజీలో ఉండి నువ్వు చదువుకోవడానికి వచ్చావు, ఫోన్ మాట్లాడొద్దనంటే టీచర్ చేసిన తప్పు అది. చెప్పించి కొట్టి ఆమెకి బూతులు మనం చెబితే ఇంకా మన చెవులు రక్తం వచ్చేద్ది. ఆమె బూతులు, ఆమె వాతావరణం, మేము ఎక్కడ పెరిగిందో ఆ ఏ తల్లి కానిందో మహాతల్లి కానీ, వర్షం అది, బూతులు వర్షం. ఆ టీచర్ చదువు చెప్పేటువంటి ఆ అధ్యాపకురాల మీద ఈమె పడిపోతున్న మాటలు చెప్పించి కొట్టి ఒలేగిలి అనే భాష విధానం చాలా దరిద్రం అనిపించింది నాకు. ఆమెకి ఏం చదువు వస్తుందండి? గురువుని గౌరవించలేనటువంటి విద్యార్థి ఏం చదువు వస్తుంది? నా మంచి కోసమే చెప్పింది కదా, నా ఫోన్ లాక్కుంటావేంటే అని మాట్లాడుతుంది టీచర్ని. నాకు చాలా బాధ అనిపించింది. ఇదేనా సంస్కారం నేర్చుకునేది? తల్లిదండ్రులు నేర్పింది ఇదేనా? ఆ పిల్ల ఎక్కడో టీవీలో చూసిందట, టీచర్ని కొట్టడానికి అధికారం లేదు, టీచర్ అనడానికి అధికారం లేదు, మేము ఫీజు కడుతున్నాము, వాళ్ళు ఏదో చదువు చెప్పాలి పోవాలి అంతే తప్ప కొట్టేస్తాం తిట్టేస్తాం అంటే అవుతుందేట అని చెప్పేసి టీవీలో న్యూస్ చూసింది. ఆ ధైర్యంతో ఏం చేసింది? ఇంకొక న్యూస్ నేను చూశాను, టీవీ నైన్ ఏర్పాటు చేసిన న్యూస్లో ఏంటో తెలిసిన, తల్లిదండ్రులని పేరెంట్స్ని విద్యార్థుల్ని స్టూడెంట్ని కలిపి ఒక డిబేట్ ఏర్పాటు చేశారు. ఆ డిబేట్లో ఏమని ఏర్పాటు చేశారంటే, ప్రేమించుకోవచ్చు, మేము మేజర్స్ అయ్యాం, మాకు స్వేచ్ఛ ఉందని ఒక పిల్ల వాదిస్తుంది తల్లిదండ్రుల ముందు. అలాంటి చెత్త న్యూస్ ఎట్టొచ్చాయండి తీసుకొచ్చేసి? తల్లిదండ్రులకి ఎంత అవమానం కదా, పెద్దోళ్ళకి ఎంత అవమానం కదా. ఇలాంటి చెత్తను తీసుకొచ్చేసి ఆ పిల్లల హృదయాలలో, ఆ చిన్న మైండ్లలో, ఇంకా మెచ్యూరిటీ కానటువంటి హృదయాలలో అవి పడినప్పుడు వాళ్ళు ఎలా మారిపోతారు? ఇదేదో స్వాతంత్ర హక్కు మాకు వచ్చిందనేటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోరా? మీకు నచ్చినట్లు జీవించవచ్చు కదా అని అనుకోవచ్చు కదా వాళ్ళు. ఇలాంటి న్యూస్లు వాళ్ళని చెడిపోతారని మా పిల్లలకి టీవీని రీఛార్జ్ చేయలేము. అప్పుడప్పుడు మంచిగా మాట్లాడినప్పుడు, కూర్చున్నప్పుడు, నా మీద ఏమీ కోపం లేనప్పుడు వాళ్ళు వచ్చి టీవీ కూడా రీఛార్జ్ చేస్తే బాగుంటుంది అంటూ ఉంటారు. టీవీ పని టీవీదే, మీ పని మీదే. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రక్తము కారినంతగా పాపంతో మనం ఏం చేయాలటండి? అది ఏదైనా కావచ్చుగా, అవకాశం ఇవ్వకూడదు. సాతానుగాడు దుష్టుడు, వాడు కుయక్తులు పన్నుతూ ఉంటాడు. ఏదో రకంగా నాకు ఊరు అంటే చాలా ఇష్టం అండి. ఊరు తెలుసా? ఊరంటే ఊరు, విలేజ్ కాదు, ఊరు. ఊరియా అంటారు కదా. ఊరియా తెలుసా మీకు? ఎవరు? బెత్షెబా యొక్క భర్త. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. దావీదు చెప్తాడు, నువ్వు సెలవు తీసుకోవయ్యా, నువ్వు మంచిగా వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఉండు, నీ భార్యతో సంతోషించు, ఆనందించు, మంచిగా అన్నం తిను అని అంటే, రాజా ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? నీకేం తిక్క పిచ్చే, ఏం మాట్లాడుతున్నావు? మందసం శరపట్టబడి ఉంది, దేవుని మహిమ బయటికి వెళ్ళిపోయింది, దేవుని మహిమ మన దేశంలో లేనటువంటి పరిస్థితులు ఉంటే నా భార్యతో తిని సంతోషించగలిగిన మనసు నాకు ఎలాగొస్తుంది? దండుపాలెంలో ఏముంది? సైన్యం అంతా కూడా పహారా కాస్తుంటే నాకు నిద్ర ఎలాగొస్తుంది? నాకు సావనైనా సస్తానే కానీ నా ఇంటికి పోను అంటాడు. అంటే పాపానికి, శాపానికి, అపరాధానికి, సుఖానికి చోటు ఇవ్వలేదు ఆయన. దేవుని చిత్తం, దేవుని మహిమ నా నుంచి పోకూడదని అనుకున్నాడు. సంసోను దెలీలా తొడదొరగానే ఎంత సంతోషం అయిపోయాడు, ప్రపంచాన్ని, అభిషేకాన్ని మరిచిపోయాడు. ఈరోజు పాపం ఎలాగంటే మనుషులను పట్టుకుంటుందండి, చివరికి మరణానికి వెళ్ళిపోయాడు. మనం ఆలోచించాలి. దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి సంతోషించాలి, దేవుడిని ఉన్న స్థితిలోని బట్టి ఆనందించాలి తప్ప
పాపము ద్వారా వచ్చు జీతము మరణం. నువ్వు పాపం, అందుకే రక్తం కారణంతగా దాన్ని పోరాడాలి. తర్వాత మరణంలోకి వెళ్ళిపోతావు, నువ్వు నాశనంలోకి వెళ్ళిపోతావు, నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు. కనుకనే రక్తం కారినంతగా దాంతో ఏం చేయాలటండి? పోరాడాలి. అప్పుడే నువ్వు సియోనుకు చేరుతావు, ప్రభు రాజ్యంలో ఉంటావు, ప్రభు చిత్తంలో ఉంటావని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 7-8 వచనాలు, 12వ అధ్యాయంలోనే చదవదాము. 7-8 వచనాలు. చదవండి అమ్మా, 7-8 వచనాలు. శిక్షాఫలము పొందుటకే మీరు సహించుచున్నారు, దేవుని కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపబడు ఎవడు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శిక్షలో పాలు పొందే వారమై ఉండాలట మనం. అప్పుడే సంతోషించే కుమారులుగా ఉంటాం. శిక్షలో పాలు, ఎందుకంటే బెత్తమ్మ వాడని కుమారులు తమ తండ్రికి విరోధట. దేవుడు కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు, చిన్న చిన్న విషయాలు. ఎందుకంటే నువ్వు ఆయనకి దగ్గరగా ఉంటావని, ఆయనకి దూరం అయిపోవని. చిన్న చిన్న సమస్యలు మనలో పెడతా ఉంటాడు. దాన్ని బట్టి దేవుని సముఖానికి, దేవుని సన్నిధికి వస్తామని. చిన్న అనారోగ్యం పెడతాడు. ఎందుకు పెడతాడు ఆయన? నిన్ను బలహీనం చేసేయాలనో, నిన్ను హాస్పిటల్ పాలు చేసేయాలనో కాదు. ఆయనతో చిన్న సహవాసం నువ్వు కలిగి ఉంటావని, ఆయనతో రోజు నువ్వు మాట్లాడతావని, ఆయన నువ్వు కలుసుకుంటావని, ఆయన చిత్తంలో నువ్వు ఉంటావని, ఆయన బిడ్డగా నువ్వు నడుస్తావని, ఆయన శిక్షలో నిన్ను పెంచాలని, దుష్టుడిని నువ్వు అపహరించకూడదని, దుర్మార్గు యొక్క వలలోనికి నువ్వు పడిపోకూడదని, కుయుక్తి కలిగిన ఉచ్చుల్లో నువ్వు ఉండకూడదని చిన్న చిన్న సమస్యలు మనకు పెడతారు. కొంతమందికి ఆరోగ్యపరంగా, కొంతమంది ఆర్థిక పరంగా, కొంతమంది అనేక రకాలైనటువంటి శ్రమలతో మనల్ని దేవుడు ఏం చేస్తుంటాడు? తన కౌగిట్లో, తన కనుసైగల్లో పెంచుతూ ఉంటాడు. ఆ శ్రమ రాగానే మనం ఏమనుకుంటామంటే, దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నాడు, దేవుడు ఎందుకు మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నాడు? అది పరీక్షించడం కాదు, ఆయన నిన్ను సంతోషించే కుమారుడిగా చూడాలని. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంతోషించే కుమారుడిగా చూడాలని. అన్నీ దేవుడు ఇచ్చాడు అనుకోండి, తక్కువ కుమారులాగా అయిపోతాం మనం. ఏది ఇవ్వలేదు అనుకోండి, లాజర్లాగా ఉంటాం మనం. లాజర్ ఎక్కడ ఉన్నాడు? దేవుని కుడి పార్శ్వానికి. తక్కువ కుమారుడు పందుల దగ్గర ఉన్నాడు. అన్నీ ఉంటే పందుల దగ్గర ఉంటాము, ఏది లేకపోతే అక్కడ ఉంటాం. అందుకే సమయోచితమైన సహాయాన్ని దేవుడు అందజేస్తా ఉంటాడు. నీకు ఏది కావాలో అది ఇస్తాడు, నువ్వేది కావాలో అది ఇస్తాడు. కనుక నువ్వు అంటే ఎలా ఉండాలంటే, నువ్వు శిక్షలోను పాలు పంచుకునే వ్యక్తిగా ఉండాలంట, శిక్షణలో ఉండే వ్యక్తిగా ఉండాలంట, సంతోషించే కుమార్తెగా ఉండాలంట. సంతోషించే దేవుడు సంతోషించాలి నిన్ను బట్టి. యోబుని బట్టి దేవుడు, ఒరే సైతానుగా నా కుమారుడని యోబుని నువ్వు చూసావా, ఆయన కోసం నువ్వు విన్నావా అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? దేవుడు ఇస్తున్నాడు. తర్వాత యోబుకి ఏమొచ్చాయి? శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ వచ్చాయి. అలాగే దేవుడు యోబుని పట్టించుకోలేదా? ఒక వార్నింగ్, స్మార్ట్ వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఎన్నైనా పెట్టి కానీ ఆయన ప్రాణాలు ముట్టాడంటే నీకు తోలు తీసేస్తాను రా అన్నాడు. అన్నీ చేశాడు, ఏం చేయలేకపోయాడు. తర్వాత ఎంత ఇచ్చాడంటే ఆశీర్వాదాలు? 2 పోర్షన్, 2 ఆశీర్వాదం. ఫస్ట్ 4 పిల్లలు పోతే 8 మంది వచ్చారు. 1000 పోతే 2000 వచ్చాయి. చిన్న ప్యాలెస్ పోతే పెద్ద వచ్చేసింది మ్యాన్షన్. ఏది కావాలంటే దేవుడు ఇచ్చేశాడు. యోబు అన్నీ కోల్పోనుడు, ఇటు ఇలాగైపోయాడు అని చెప్పేసి ప్రజల్లో గుండ్లు బాదుకుంటున్నారు. యోబు దేవుడు గొప్పవాడు, యోబు దేవుడు ఉన్నతమైనవాడు, యోబు దేవుడు కార్యాలు చేసేవాడు, యోబు దేవుడు విడిచిపెట్టేవాడు కాదని ప్రజల్లో ఒక ప్రచండమైనటువంటి ఆ యొక్క విశ్వాసం కలిగింది. యోసేపు ఎక్కడికి వెళ్ళాడండి? ఎలాగెళ్ళాడండి? బానిసగా అమ్మబడ్డాడు, గోతులో ఉంచబడ్డాడు, జైల్లో ఉంచబడ్డాడు, నింద వేయబడ్డాడు. తర్వాత దేశానికి ఏమయ్యాడు? ఆయన రాజు అయ్యాడు, ఫరో కుటుంబానికి దేవుడు అయిపోయాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు ఏమయ్యారండి? ఎలాగెళ్ళారండి? బానిసలుగా వెళ్ళారు.
తర్వాత ఆ దేశానికి పరిపాలకులు అయ్యారు. ఈ దేవుణ్ణి ఆ దేశానికి పరిచయం చేశారు. ఆ దేవుడే నెబుకద్నెజరే మీ దేవుడే నా దేవుడే అని గుండ్లు బాదుకుని ఒప్పుకున్నాడు. చిన్న చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే, చిన్న ఇరుకు రాగానే దేవుడు నన్ను వదిలేశాడు పట్టించుకోవడం అనడానికి లేదు. నువ్వు దేవుని శిక్షణలు వెళ్ళినప్పుడే నిన్ను బట్టి దేవుడు ఏమవుతాడండి? ఘనపరచబడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బట్టి దేవుడు ఘనపరచబడాలంటే ఆయన శిక్షలో నువ్వు పాలు పొందుకునే వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను పిల్లలు. ఒక్క మాట చెప్పి చూడండి. ఆ 12, 16, 17 చదువు ఒకసారి. 16, 17 చదువు. చాలు. ఇక్కడ అంటున్నాడంటే జ్యేష్ఠత్వాన్ని కాపాడుకునే వారిని మనం ఉండాలండి. దేవుడు మనకు ఒక హక్కుని ఇచ్చాడు, పరలోకపు హక్కుని, జ్యేష్ఠత్వ హక్కుని, ఆయన కుమారులు అనబడే హక్కుని, కుమార్తెలు అనబడిన హక్కుని, తన పిల్లలు అనబడినటువంటి హక్కుని దేవుడు మనకి ఇచ్చాడు. అది పోగొట్టుకోకుండా మనం చూసుకోవాలంట. నువ్వు సియోన్లో చేరాలంటే హక్కు మనకు ఉండాలి. చాలాసార్లు చూసారా, ఈయనకి జ్యేష్ఠత్వ హక్కు ఇచ్చాడు కానీ ఏం చేసుకున్నాడండి? ఒక్క పూట కూడు కోసం అమ్మేసాడు ఈయన. ఒక్క పూట కూడు కోసం నేను అసలు ఎంత నాకు బాధ అనిపిస్తుందనంటే, మొన్న కూడా ఈ మాటను గుర్తు చేసుకున్నాను నేను. ఆడు ఎందుకు అలా చేశాడో నాకు అర్థం కాదు. ఓ పూట తినకపోతే చచ్చిపోతామండి, ఏమైపోద్దండి? అందుకే మన జ్యేష్ఠత్వాన్ని మనం కాపాడుకోవాలంట. మన కుమారత్వాన్ని, కుమార్తత్వాన్ని మనం కాపాడుకోవాలంట. ఆయన పిల్లలము, ఆయన మేపు గొర్రెలమని మనం గుర్తు చేసుకోవాలంట. పదే పదే మనం దేవుని పిల్లలమైనటువంటి ఆలోచనతో మనం ఉండాలంట. మనం ఎవరమే? దేవుని పిల్లలమని. మనలో ఏ పాపం, ఏ శాపం అనుకుంటుంది. ఆయన పిల్లలం కనుక ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులంగా బ్రతకడానికి ప్రయత్నించాలంట. నీవు నేను మనం అలా లేని పరిస్థితుల్లో ఈ తర్వాత ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రార్థించినా, ఎంత నెత్తి బాదుకున్నా, ఎంత గుండె బాదుకున్నా ప్రయోజనం లేదు. ఏసావుకు ప్రయోజనం లేదు. ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత ఏడ్చాడో, ఎంత అంగలార్చాడో, ఏమైనా ప్రయోజనం ఉందండి? మారు మనసు పొందా అవకాశం దొరకలేదా? అవకాశం దొరకలేదంట. మనకు అవకాశం ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలా. ఆ జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకోకూడదు. ఆ కుమారత్వపు హక్కును పోగొట్టుకోకూడదు. దేవుని పిల్లలమనే హక్కును పోగొట్టుకోకూడదని దేవుని వాక్యం చెప్తుంది. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4-5 వచనాలను చూద్దాము. అని చాలు. ఇక్కడ మనకి స్త్రీ అని కనబడగానే ఎవరు గుర్తు రావాలి? సామెతల గ్రంథంలో మనం నేర్చుకున్నాము, లోకం గుర్తు రావాలి. స్త్రీ అనగానే లోకం గుర్తు రావాలి. ఎందుకనంటే ఈ లోకము, మీరు లోక సాంగత్యం కలిగిన వారం కాబట్టి దేవుని కొరకు గొర్రెపిల్ల ప్రథమ ఫలముగా ఉండుట. అంటే దేవుని గొర్రెపిల్ల ఎక్కడికి పోతే మనం అక్కడికి వెళ్ళే వారంగా ఉండాలంట. మనలో అబద్ధం కాక ఏముండాలంటే అనింద్యులు, నిందలేని వారంగా మనం బ్రతకాలంట. అనింద్యులు అంటే ఎవరు? నిందలేని వారు. మోపితే దేవుడే మోపాలి తప్ప మనుషుడికి ఎప్పటికీ మనం చిక్కకూడదు. మనుషుడికి ఎక్కడ మనం దొరకకూడదు. మన పరిశుద్ధతను మనం కాపాడుకోవటంలో అప్పుడే మనము సియోన్లో ఉండగలుగుతాం. అప్పుడే మనం సియోనుకు చేరగలుగుతాం. అప్పుడే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. సరే, దావీదు ఎంత గొప్పోడు. యేసు ప్రభుకి అక్కడ ఏమన్నాడు? నా హృదయానుసారుడు అన్నాడు కదా దేవుడు. అలాంటి వాడు ఒక చిన్న విషయంలో ఏమైపోయాడు? నింద వేయబడ్డాడు. ఎంత గొప్పోడు అండి! ఏం ప్రయోజనం చెప్పండి?
కనుక మనము అనింద్యులుగా ఉండటానికి, నమ్మకస్తులుగా ఉండటానికి, దేవుని చిత్తంలో ఉండటానికి, దేవుడు ఆ కృపను మనకి ఇచ్చినట్లుగా దేవుని రాజ్య సిద్ధపాటులో, సియోను చేరుటలో, సియోను నివాస స్థలమును మనము ఆరాధించుటలో సిద్ధపడే వారంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఉదయకాల సమయంలో నీవు, నేను, మనము దేవుని కొరకు ఎలా ఉన్నాం, దేవుని చిత్తంలో ఎలా ఉన్నాం, దేవుని కొరకు ఏ రకమైనటువంటి తీర్మానాల్లో ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఆత్మయాత్రలో నీ బలాభివృద్ధిని నువ్వు ఎలాగా ఆత్మయాత్రను కొనసాగిస్తున్నావో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందులో మొట్టమొదటిగా నువ్వు తప్పించుకునే వారుగా ఉండగలగాలి. రెండవదిగా యేసు వైపు చూసే వ్యక్తిగా ఉండగలగాలి. మూడవదిగా పాపమును రక్తము కారినంతగా పాపంపై నువ్వు పోరాటం చేయగలగాలి. నాలుగవదిగా నువ్వు శిక్షణలో పాలు పొందిన వ్యక్తిగా ఉండగలగాలి. ఐదవది జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోగలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుని సన్నిధి ఎక్కడుంటే నీ జీవన విధానం అక్కడ ఉండాలి. నువ్వు అనిందుడిగాను నీతిపరుడుగాను దేవుని చిత్తములు ఉండేవాడిగా ఉండాలంట. అప్పుడే ఆయన రాజ్యంలో ఆ పరమసియోనులో చేరగలుగుతామని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఎలా ఉన్నాను? ఇంకా మన ఆత్మీయాత్రలో ఏ బలహీనతలు, ఈ యొక్క దేవుడు వెనకకల దేవుని చిత్తానికి కాకుండా లోక సంబంధమైన చిత్తంలో ఒకవేళ బ్రతుకుతున్నట్లయితే దేవుని కొరకు బతకడానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే.